హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కదలిక. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 67 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కమిషనర్ అలా వచ్చి కూర్చోగానే ఇక సుమిత్ర త్వరగా వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని గ్లాస్ నిండా వాటర్ పోసి హడావుడిగా తీసుకువచ్చి కమిషనర్కి ఇచ్చింది. వెంటనే అది చూసి శంకర్, చాలా బాగుంది ఇది, నేను వచ్చి ఎంతసేపు అయిందో, నన్ను ఇక్కడే కట్టిపడేశావు. మీ ఆయన రాగానే వెంటనే నన్ను వదిలేసి మంచినీళ్ళు చాలా చల్లగా ఇస్తున్నావా? సరేలే, ఎంతైనా సరే మీ ఆయన తర్వాతే కదా నేను అంటూ తన రూంలోకి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు శంకర్. వెంటనే సుమిత్ర శంకర్ వెనుక వస్తూ, అవును, మరి ఎవరికైనా ఏ పిల్లానికైనా మొగుడు తర్వాతే పిల్లలైనా ఎవరైనా, అందుకే కదా నిన్ను కూడా నీ పిల్లాన్ని తెచ్చుకోమని చెప్తున్నాను. అప్పుడు నీకు మంచినీళ్ళు ఏం కర్మ, తీసుకువచ్చి పాయసం చేసి నీకు నోట్లో పెట్టి తినిపిస్తుంది నీ పెళ్ళం అని చెప్పింది సుమిత్ర శంకర్ వైపు చూస్తూ. ఆ మాట అనగానే శంకర్ తన రూంలో నుండి తన షర్టుని విప్పుతూ, మళ్ళా మొదటికి వచ్చావా? నాకు పాయసం తినిపించాలి అంటే ఆ అమ్మాయి పెళ్ళం అవ్వాల్సిన అవసరం ఏం లేదులే, ఆమెకి నా మీద ఇష్టం ఉంటే చాలు. అయినా కూడా నాకు ఈ పెళ్ళిళ్ళు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ ప్రపంచం పెట్టే కట్టుబాట్లు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అమ్మా, ఇక నువ్వు ప్లీజ్ దయచేసి నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళమని మరొక్కసారి అనకే అంటూ కోపంగా తను వాష్రూంలోకి వెళ్ళిపోయాడు శంకర్. సుమిత్ర డీలాగా మొహం పెడుతూ ఇక బయటికి వచ్చేసింది. వాళ్ళ ఆయన వైపు చూస్తూ, కమిషనర్ కూడా ఏదో తప్పు చేసిన వాడిలాగా, ఏం చేయగలను చెప్పు, మరి నేను ఏదో అప్పుడు మనిద్దరికీ అలా కాలం కలిసి రాక ఇలా కలిసి ఉంటున్నాం, అది వాడికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా అర్థం చేసుకుంటాళ్లే, వాడి లైఫ్లో కూడా ఒక అమ్మాయి వస్తే ఇక వాడే ఇవన్నీ వదిలేస్తాళ్లే అంటూ తను కూడా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఇక సుమిత్ర బాధ ఎవరికీ పట్టనట్లుగా తండ్రి కొడుకులు. సుమిత్ర మాత్రం అలాగే అక్కడే నిలబడిపోయి ఉంది. అర్జున్, శాపి, ప్లీజ్ నా మాట విను, ఏదో చిరాకులో నేను వేరే వారి మీద కోపం నీ మీద చూపించాను, దయచేసి లోపలికి రావా, ఇక్కడ బయట వద్దు, నేను నీకు వివరంగా లోపల చెప్తా, లోపలికి రా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఇక శ్రావ్య లోపలికి నడిచింది. ఒక్కసారిగా డోర్ లాక్ పెట్టి, శాపి ప్లీజ్ నన్ను వదిలి నువ్వెప్పుడు వెళ్ళకు, నాకు నువ్వు కావాలే, ఇది మాత్రం 100% నిజం చెప్తున్నా, కాదంటే నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను నీకు శారీరకంగా మాత్రం దగ్గర అవ్వలేను. అది నీ మీద ఇంట్రెస్ట్ లేక కాదు, నాకు అసలు ఎవ్వరి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు ఆమెని గట్టిగా హత్తుకుంటూ. శాపి కళ్ళ నుండి నీటి చుక్క అతని గుండెల దగ్గర చల్లగా తగులుతోంది. అర్జున్ ఇంకా ఆమె వైపే చూస్తూ, శాపి నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ అన్నాడు. శ్రావ్య సరే అన్నట్లుగా తల ఊపి, కానీ నువ్వు ప్లీజ్ ఏమీ ఇలాగ బాధపడకు, నేను కూడా నీకు ఇష్టం లేని పని ఏ పని నాకు ఇష్టంగా చేసుకోను అని చెప్పింది. నా చిట్టి తెలివి నువ్వు, ఎందుకే ఇంత పిచ్చి పెట్టుకున్నావు నా మీద, నేను అసలు ఎవరిని చెప్పు, దేనికి ఎవరికి పనికిరాని వేస్ట్ ఫెలోని, నువ్వేమో నేనేదో పెద్ద హీరో అన్నట్లుగా నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెట్టుకుంటున్నావు అన్నాడు శ్రావ్య బాధని అర్థం చేసుకుని ఆమె తలని నిమురుతూ. కానీ శ్రావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక్క క్షణం మౌనంగా ఉంది. ఆ తర్వాత వెంటనే తలను పైకెత్తి, నీకు కూడా నేనంటే ఎందుకు ఇష్టం చెప్పు అని అడిగింది. నాకేం నువ్వంటే ఇష్టం లేదు, ఏదో నువ్వు ఎఫెక్షన్ చూపిస్తున్నావు కదా, అందుకే అది నచ్చింది, అందుకే నీతో ఉంటున్నాను, అంతే. సరేలే, ఆకలిస్తుంది బాగా, నీకు కూడా కదా, ఏదైనా ఆర్డర్ పెట్టనా అని అడిగాడు. వెంటనే శ్రావ్య మూతి ముడుచుకొని, నాకేమీ వద్దు, నీకోసం నేను ఈరోజు బోలెడు తీసుకొచ్చాను, కానీ నువ్వేమో నన్ను ఇట్లా ఏడిపించేశావు, అసలు నాకు నీతోటి మాట్లాడాలి అంటేనే భయంగా ఉంది అద్రు అంటూ వెనక్కి జరిగి నిలబడిపోయింది. నాకు నిజంగానే నువ్వు అస్సలు వద్దు, ఇప్పుడే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అని అంటూ మరలా ఏడుపు మొహం పెట్టుకుంది. అబ్బా, మరలా ఏమైందే, ఇప్పుడిప్పుడే కదా అన్నిటికీ ఓకే అంటూ మంచిగా మాట్లాడుతున్నావు, మరలా అలా ఏడుపు మొహం ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ.
ఎందుకు అంటే నేను నిన్నటి నుండి నీకోసం ఇప్పటికీ ఇక్కడికి రావాలి అని ఎన్ని ఆలోచించానో తెలుసా? అసలు ఎన్ని చేశానో తెలుసా? ఇదిగో చూడు ఇట్లా అంటూ ఉన్న సున్ని ఉండల డబ్బా ఓపెన్ చేసి, ఇదిగో ఇవి నేను నా చేత్తోటి చేశాను తెలుసా? ఒక్కొక్కటి నేను నిన్ను తలుచుకుంటూనే వీటిని కట్టి పెట్టాను నీకోసమే. మరలా ఈరోజు పొద్దున్నే అమ్మమ్మ నేను నీకోసం చాలా అందంగా కనపడాలని నీకు, లేదంటే నువ్వు నా దగ్గర ఇష్టపడవు కదా, వేరే ఒక అమ్మాయి దగ్గర ఇష్టపడతావు అంటూ నన్ను మంచిగా రెడీ చేసి నాకు ఒంటికి అంతా సున్ను పిండి అన్నీ పెట్టి నలుగు పెట్టి మరీ స్నానం చేపించి పంపించింది. నువ్వేమో తీరా ఇక్కడికి వచ్చినాక ఏదేదో చెప్పేస్తున్నావు నాకు అన్నీ అంది. సాపి నా కోసం ఇవన్నీ చేశావా? ఓ నిజంగానా? సరే సరే నేను ఇవన్నీ ఏం చూడలేదులే అంటూ ఆ బాక్స్లన్నీ ఓపెన్ చేస్తూ చూశాడు. వావ్, గుమగుమలాడే మటన్ పులావ్ చేసావా? ఇంకా గోంగూర చికెన్, ఇంకా ఏంటివి అంటూ ఆ సున్నిపిండి వంటలన్నిటినీ, ఏంటి ఇన్ని పిండి వంటలే, నేను ఏదైనా హోటల్ పెట్టుకోమంటావా ఏంటి అని అడిగాడు వాటన్నిటినీ చూస్తూ సర్ప్రైజ్గా. కానీ అర్జున్ తన మాటల్ని పూర్తిగా వినకుండా తన మాటల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప తను చెప్పే మాటలకి పూర్తిగా తను కూడా ఆన్సర్ చేయట్లేదు, చెయ్యాలి కూడా అనుకోవటం లేదు. ఇక శ్రావ్య కూడా ఒక్కసారిగా అర్జున్ కళ్ళల్లో సంతోషాన్ని చూసి దగ్గరికి వచ్చి, అవును ఇదిగో ఈ సున్ని లడ్డు తిను, ఇది తింటే చాలా చాలా బలం వస్తుందంట అని చెప్పి వెంటనే అర్జున్ చేతికి ఉన్న ఆ బ్లడ్ చూసి, అయ్యో చెయ్యి బాగా కట్ అయిపోయింది కదా, నువ్వు ఇప్పుడు ఎలా తింటావు అంటూ తనే తీసి తన చేతితోటి తినిపించింది అర్జున్కి. నిజంగా నిజంగా చాలా బాగుంది, నా కోసమే చేసావా ఇవన్నీ అని అడిగాడు శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్య, అవును అమ్మమ్మ దగ్గరుండి మరీ నీకోసమే చేపించింది అని చెప్పగానే, సరే సరే వెంటనే మనం ముందు ఫస్ట్ ఫ్రెష్ అయిపోదాం, చక్కగా తినేద్దాం, బాగా ఆకలేస్తుంది అంటూ ఇక తను చక్కగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసేసుకొని చేతులు శుభ్రంగా కడుక్కుంటుంటే ఒక్కసారిగా తనకి చెయ్యి మంటగా అనిపించింది చేతి మీద నీళ్లు పడగానే. అర్జున్ ఇక దాన్ని ఏం పట్టించుకోకుండా బయటకు వచ్చేశాడు. ఇక ఇద్దరు చల్లగా బాల్కనీలో కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడ్డారు. శ్రావ్య అర్జున్కి మొత్తం తినిపించింది. అర్జున్ శ్రావ్యని కూడా తినమంటే శ్రావ్యకి అలా ఉన్నా కూడా ఎందుకో మనసుకి తినాలి అని అస్సలు అనిపించడం లేదు. తను మౌనంగా ఇక ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్లుగా ఉండగానే ఇక అర్జున్ తన చేతిలో ఒక 2 ముద్దలు తినిపించాడు శ్రావ్యకు. శ్రావ్య కూడా అలాగే ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టుగా మౌనంగా లేచి చేతులు కడిగేసుకుంది. అర్జున్ శ్రావ్య ఇద్దరు ఇక వాటన్నిటిని పక్కకు సర్దేసి బెడ్ మీదకి రాగానే, అర్జున్ నేను చదవమన్నవన్నీ చదివేశావా సాపి అని అడిగాడు కొన్ని బుక్స్ని తీసుకుంటూ. అని చెప్పింది శ్రావ్య. అర్జున్కి అర్థమవుతుంది ఇంకా శ్రావ్య బాధగానే ఉంది అని. అయినా కూడా తను పట్టించుకున్నట్లుగా ఇక అతను కొన్ని బుక్స్లో నుండి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అనుకోకుండా మౌనంగానే తను సమాధానం ఇచ్చేస్తూ ఉంది. గుడ్ సాపి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగా చెప్తున్నావు, ఇంత ఫాస్ట్గా ఎలా నేర్చుకున్నావు అని అడిగాడు. నువ్వు చదవమని చెప్పావు కదా, నువ్వు నాకేం చెప్తే అది నాకు చేసేయాలనిపిస్తుంది, అందుకే అవన్నీ వచ్చేదాకా నేను నిద్ర కూడా పోలేదు, అందుకే అన్ని టకటకా చదివేశాను అని చెప్పింది శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ. సరే సరే కానీ నీకు నిద్ర వస్తుందా, పడుకుంటావా, రేపొద్దున మరికొన్ని నీకు కీ లైన్స్ చెప్తాను అన్నాడు. శ్రావ్య కూడా ఏమీ మాట్లాడకుండా సరే అని చెప్పింది. ఇక అర్జున్ పుస్తకాలు పక్కకు పెట్టి బెడ్ మీద పడుకుని, దా నా దగ్గర బొజ్జుందు కానీ అంటూ చెయ్యి చాపాడు. శ్రావ్య మౌనంగా పడుకుని గట్టిగా అర్జున్ని హత్తుకుంది. ఇక అర్జున్ కూడా శ్రావ్యని తన ఛాతి మీద పడుకోబెట్టుకున్నాడు. శ్రావ్య అలా పడుకున్నా కూడా, ఎందుకు అద్రు నాకు ఇలా అదృష్టం వచ్చినట్టే వచ్చి ఇలా మరలా చెయ్యి జారిపోతుంది, నేను నిజంగానే సుందరి చెప్పినట్టు శాపంగా ఉన్నానా, శాపంగా పుట్టానా, నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది, కానీ మరలా నీకు వచ్చిన అమ్మాయే నీకు ఉండాలని కూడా అనిపిస్తుంది అంటూ మనసులో అనుకుంది. అర్జున్కి దగ్గరున్నా కూడా ఎంతో దూరం అయ్యాను అనే ఫీలింగ్ తోటి. అర్జున్ కూడా శ్రావ్య దగ్గరకు జరిగి గట్టిగా హత్తుకోనా అని అడిగాడు. చాలా గట్టిగా హత్తుకోవా, ఇక విడిపోనంతగా అంది శ్రావ్య అర్జున్కి ఇంకొంచెం దగ్గరగా అవుతూ. డా అంటూ గట్టిగా హత్తుకున్నాడు. నాకు నువ్వు కూడా కావాలని గట్టిగా అనిపిస్తుంది సాపి, కానీ మనం ఇలా అలవాటు పడితే ముందు ముందు ఈ రిలేషన్ ఎక్కడ దాకా దారితీస్తుందో
మనకే తెలియదు కదా. ఫ్యూచర్లో నీ వలన నాకేమవుతుంది అని నాకు అస్సలు కొంచెం కూడా బాధ లేదు. కానీ నా వలన నీకేమీ కాకూడదు. అసలు నేను చిన్నప్పటి నుండి ఎవ్వరికీ ఇంత దగ్గరగా ఉందే లేదు ఎవరితోటి. మరి నీతో ఎందుకు ఉంటున్నానో కూడా నాకే తెలియటం లేదు. కానీ ఐ లవ్ యూ చిటి తల్లి అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు తన మనసులోనే, తన భావాలు శ్రావ్యకి తెలియనీయకుండా. ఇక తను అలా మనసులో అనుకుంటూ శ్రావ్య వీపుని తడుతూ అలాగే గట్టిగా హత్తుకున్నాడు. శ్రావ్య కూడా అలాగే మౌనంగా తనని గట్టిగా హత్తుకుంది. ఈరోజు తన జీవితంలో రంగా తనని వద్దు అనుకున్నా కూడా తను ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే తనను చూసినప్పుడు ఇలా దగ్గర అవ్వాలి అని శ్రావ్యకి ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు అద్రుతో కలిగిన ఫీలింగ్స్ ఎప్పుడూ రంగా దగ్గర శ్రావ్యకి అనిపించలేదు. అమ్మమ్మ పెళ్లి చేసుకోమంది, చేసుకుంది. రంగా దూరంగా ఉండమన్నాడు, అలాగే అని ఉంటుంది. అంతే తనకు తెలిసింది. కానీ ఇప్పుడు మాత్రం అర్జున్ని చూడగానే తన తనువు అంతా కోరుతుంది నాకు తను కావాలి అని. శ్రావ్యకి నిద్ర పట్టడం లేదు. అర్జున్కి అర్థమైంది. సాపి బజ్జో అని చెప్పాడు జో కొడుతూ. అంది. ఇక ఏమీ ఎక్కువ ఆలోచించకు. నీకు నేను మాట ఇచ్చాను కదా, పోలుడి హగ్గులు ముద్దులు ఇస్తాను అని. ఇవ్వనా మరి? అప్పుడు నిద్రపోతావా అన్నాడు. శ్రావ్య తన కళ్ళు పైకెత్తి, నీకు అవి వద్దు అన్నావు కదా, మరి నేనంటే నీకు ఇష్టం లేదు కదా అంది. అర్జున్ టక్కున ఒక ముద్దు ఆమె పెదవుల మీద పెట్టి, ఎవరు చెప్పారా నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఆమెని అలాగే గట్టిగా ఇంకొంచెం గట్టిగా హగ్ చేసుకుంటూ. శ్రావ్య అలాగే గట్టిగా అర్జున్ని హగ్ చేసుకుంటే, చెప్పు సాపి, నువ్వు హ్యాపీగా ఉంటావా నేను ముద్దు పెడితే? బజ్జుంటావా ఇక ఏమీ ఆలోచించకుండా అని అడిగాడు. కానీ నేను కూడా నీకు ముద్దు పెట్టుకోవచ్చా అని శ్రావ్య చిన్నగా భయపడుతూ అడిగింది. వెంటనే అర్జున్, నువ్వేదైనా చేసుకో, నీకు నా మీద పూర్తి రైట్స్ ఉన్నాయి అన్నాడు. తనకు పక్కనే ఉన్న శ్రావ్యను చూస్తుంటే ఏదేదో చేసేయాలి అనిపిస్తుంది అర్జున్కి. కానీ మరలా తన మైండ్ కంట్రోల్ తప్పకు. నువ్వు మరలా ఒక్కసారి తనతో కమిట్ అయ్యావు అంటే తనకి నీకు ఎప్పటికీ దూరం అవ్వలేదు, గుర్తు పెట్టుకో అన్నట్లుగా తన మైండ్ తనని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. నువ్వు ఒక అమ్మాయికి అన్ని ఆశలు పెట్టడం అస్సలు మంచిది కాదు. నీకు తెలుసు కదా నువ్వు ఎలాంటి వాడివో. కంట్రోల్గా ఉండురా అని చంపేస్తుంది తన మైండ్. అవును, నేను ఈరోజు చాలా అంటే చాలా కంట్రోల్గా ఉండాలి. ఆ పని మాత్రం అస్సలు చేయకూడదు. నాలాగా మరొక అర్జున్ని నేను క్రియేట్ చేయకూడదు. అసలు అలాంటి కమిట్మెంట్ దగ్గరికి నేను వెళ్ళనే కూడదు అని మనసులో అనుకున్నాడు అర్జున్. ఆమెకి గట్టిగా నుదుటి మీద మరొక్కసారి ముద్దు పెట్టేసి, నువ్వు నా ఫ్యామిలీ సరేనా? నిన్ను నా ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా నిజం చెప్పాలి అంటే అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నాను సాపి అని అన్నాడు ఆమెకి నుదుటి మీద ముద్దు పెడుతూ. ఇక తర్వాత ఆమె బుగ్గ మీద మరొక్కసారి ముద్దు పెట్టాడు. నువ్వు నా పక్కన లైఫ్లో ఎప్పటికీ ఉండు. నేను చాలా అంటే చాలా సక్సెస్ సాధించాలి. అప్పుడు అది నువ్వు చూసి చాలా చాలా గర్వంగా ఉండాలి అన్నాడు. శ్రావ్యకు ఆ మాట అనగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అద్రు తనని తన ఫ్యామిలీ అన్నందుకు. శ్రావ్య కూడా అతని గుండెకు దగ్గరగా ముద్దు పెడుతూ, నువ్వే నేను మొత్తం నువ్వే అంటూ అతని ఛాతి మీద ముద్దులు పెట్టేస్తూ ఉంది. అర్జున్ ఆమె ముద్దులకు పరవశమైపోతూ కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం. తను అనుకున్న మాటలన్నింటినీ కంట్రోల్ తప్పుతూ ఇక ఆమె వశంలోకి వెళ్ళిపోయేలా అనిపిస్తున్నాడు అతను. శ్రావ్య ఒక్కసారి పైకి జరుగుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. అలా ఆమె పైకి జరగగానే ఆమె ఎదభాగం బరువంతా అర్జున్ ముఖానికి. ఆమెతో ఉంటే అర్జున్కి ఏమి చేయాలో కూడా అర్థం కావటం లేదు. వెంటనే గట్టిగా శ్రావ్యను హత్తుకున్నాడు. అలాగే మెల్లిగా కిందకి దింపుతూ ఒక్కసారిగా తన ఎదభాగం దగ్గర గట్టిగా ముద్దు పెట్టేశాడు అర్జున్. తనకి అస్సలు శ్రావ్యని పక్కనే ఉంటే తట్టుకోలేనంత కసిగా అనిపిస్తోంది. ఇక చిన్నగా ఆమె డ్రెస్లో లోపలికి చేపయనిస్తూ ఆమె వీపునంతా నిమిరేశాడు, తనకి తృప్తి తీరా ఉండేలాగా. శ్రావ్య చిన్నగా కళ్ళు మూసుకొని అర్జున్ ముఖాన్ని తన గుండెలకి అదుముకుంటూ అతని జుట్టులోకి తన చేతి వేళ్ళని పోనిస్తూ, అద్రు నాకు నువ్వు కావాలి అని చెప్పాలి అనిపిస్తోంది.
కానీ ఆ మాట మాత్రం నేను పైకి అనలేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా, నువ్వు ఎప్పటికీ నాకు కాలేవు అని అనుకుంటూ ఇక శ్రావ్య అలాగే కళ్ళు మూసుకొని ఉంది. ఒక్కసారిగా అర్జున్ ఆమె డ్రెస్ని పైకి అంటూ ఎదభాగం మొత్తం ఆక్రమించేస్తున్నాడు. శ్రావ్య వెంటనే అతనికి ఇబ్బంది లేకుండా ఆమె పై డ్రెస్ని తీసివేసింది. అర్జున్కి పిచ్చి ఎక్కిపోతుంది. హే ఏ శ్రాపి, ప్లీజ్ అలా చేయకు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ వణుకుతున్న గొంతుతోటి ఆమెను చూస్తూ చెప్పాడు. అర్జున్కి శ్రావ్యని చూస్తుంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. వెంటనే శ్రావ్య కొంచెం పక్కకి జరుగుతూ పక్కనే ఉన్న లైట్ స్విచ్ని ఆఫ్ చేసింది. ఇప్పుడు చూడకు, కంట్రోల్ కూడా చేసుకోకు, నీకు నాతోటి ఏం కావాలో అంతవరకు చేసేసాయి. ఎప్పుడు వద్దు అనుకుంటావో అప్పుడు వెంటనే ఆపేసాయి అంటూ అర్జున్ వైపు తిరుగుతూ, సరే నువ్వు పోయిన వారం నాకు ఒక సినిమా చూపించావు కదా, అలా నేను నీకు ఇప్పుడు చేయనా అని అడిగింది అర్జున్ వైపు చూస్తూ, తనని చేతితో నిమురుతూ వాడి నడుం భాగం దగ్గర గట్టిగా ముద్దు పెడుతూ అనగానే చేస్తావా అని అడిగాడు అర్జున్ ఇక తట్టుకోలేక. ఏం చేయాలో కూడా అతనికి అర్థం కాక, నీకు ఎలా ఇష్టమైతే నేను అలా చేస్తాను అద్రు అంటూ అతని మగసిరిని తడుముతూ అడిగింది శ్రావ్య. అర్జున్ ఆమె చెయ్యి తగలగానే తట్టుకోలేకపోతున్నాడు. ఒక్కసారిగా వాడి ఒంట్లో నరాలన్నీ గట్టిగా బిగుసుకుపోతున్నాయి. చెలి, కోరికేసేవే నన్ను, ఇప్పుడే చంపేశాయి అన్నాడు. శ్రావ్య డ్రెస్ని కొంచెం కిందకి జరుపుతూ వాడిని చూస్తూ ఉంటే ఆమె తాకిడికి అవి ముద్దులకి ఆరాట పడుతున్నట్టుగా ఎగిరెగిరి పడుతున్నాడు. శ్రావ్య ఇక ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా అర్జున్ని ఎక్కడ లేని ఆనందాన్ని అందిస్తూ ఆమె చేతితోటి అతన్ని తడిమేస్తూ వాడిని తమకంలో మైమర్చేలా చేస్తుంది. ఒక్కసారిగా వాడి మెదడులో ఉన్న ప్రతి ఒక్క టెన్షన్స్ అన్నీ పోయి చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటున్నాడు ఆమె ఇచ్చే ఆ స్పర్శకి. శ్రావ్య అలా చేస్తూ ఉంటే అర్జున్కి పిచ్చెక్కిపోతుంది. వెంటనే ఆమెను మంచం మీదకి పడుకోబెట్టేసి ఆమె పైకి చేరిపోయాడు. ఆమెను గట్టిగా హత్తుకుంటూ ఒక్కసారిగా ఆమెలోకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వెంటనే తనకేదో బ్రెయిన్ షాక్ అయినట్టుగా, ఐ కాంట్, ప్లీజ్ సారీ, నేను ఇప్పుడు ఏమి చేయలేను, ప్లీజ్ నన్ను పట్టుకోకే, నన్ను ఇలా జస్ట్ కౌగులించి పడుకో, ప్లీజ్ ప్లీజ్ సారీ అని పక్కకు వచ్చేశాడు తను ఎంతో కంట్రోల్ చేసుకుంటూ. శ్రావ్య వెంటనే అర్జున్ వైపు చూస్తూ, పిచ్చి అద్రు, నేను వద్దు అనుకుంటే నా కౌగిలి కూడా నీకు ఉండకూడదు కదా, నా ముద్దులు కానీ నా స్పర్శ కానీ నీకు నచ్చకూడదు కదా, నువ్వు కావాలి అనుకుంటున్నావు నువ్వు, కానీ నీకేదో అడ్డు వస్తుంది, సర్లే పర్లేదు, నీకు అడ్డు వచ్చేవన్నీ పోయేదాకా నేనేమీ అనుకోనులే అని తన మనసులో అనుకుంటూ, సరేలే అంటూ గట్టిగా పట్టుకొని, నన్ను వదలకు, ఇలాగే గట్టిగా హత్తుకొని బజ్జో, నేను కూడా బజ్జుంటాను అంటూ తను ఛాతి మీదకి వచ్చి శ్రావ్య పడుకొని హాయిగా నిద్రపోయింది. మధ్య మధ్యలో శ్రావ్య చేతులు, శ్రావ్య శరీరం తనకి తగులుతూ ఉంటే అది కంట్రోల్ చేసుకోలేక అర్జున్ సతమతమైపోతున్నాడు. అయినా కూడా ఇక ఎంతో కొంతగా తను టఫ్గా అనుకొని అలాగే పడుకొని నిద్రపోయాడు. ఇద్దరు ఒకరికొకరు ఎంతో గట్టిగా కోరుకుంటున్నారు, కానీ ఈ సమయం వాళ్ళకి అనుకూలించడం లేదు. ఇద్దరు ఒకరికొకరు దూరంగా దగ్గరగా ఉన్నా కూడా ఏమీ చేయలేని అసహనంతో అలాగే పడుకొని నిద్రపోయారు. వెన్నెల కూడా వాళ్ళిద్దరిని చూస్తూ పిచ్చి వాళ్ళు అనుకుంటూ నవ్వుకున్నట్లుంది. ఇక నెక్స్ట్ డే అయిపోయింది. మధ్యాహ్నం ఎండ కూకట్పల్లి మెయిన్ రోడ్డు మీద సెగలు చిమ్ముతోంది. ట్రాఫిక్ శబ్దాల మధ్య ఆదివారం హడావుడిలో సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా ఆదివారం అంతా జనమంతా ఎంజాయ్ చేస్తూ హడావుడిలో ఉంటే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. లోపల ఇన్స్పెక్టర్ శంకర్ తన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. తన 28 వయసుని 6 అడుగుల ఎత్తున్న కటౌట్ని కుర్చీకి ఏదో అంకితం చేసేసినట్లుగా, జిమ్లో చెక్కినట్టున్న దృఢమైన జబ్బలను ఫైల్స్కి అప్పచెప్పేసి అతని వెన్నుని అమ్మాయిల దగ్గర మాత్రమే వంచాలి అనుకున్నాడేమో. నిటారుగా కూర్చొని ఫైల్స్ అన్నిటినీ తిరగేస్తూ ఉన్నాడు. అతను కూర్చున్న తీరులోనే ఒక రకమైన కమాండ్ కనిపిస్తోంది. తన ఒంటి మీద ఉన్న కాకి చొక్కా భుజాల దగ్గర టైట్గా ఉండి అతని ఫిట్నెస్ని చాలా అంటే చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ సుజాత అతని వైపే చూస్తూ, ఏంటో సార్, ఆదివారం చక్కగా అమ్మాయితో ఎంజాయ్ చేయకుండా
మీకు ఈ లైఫ్ అంటూ చిన్నగా అతని వైపు చూస్తూ అసహనంగా గొనుగుతూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నిటినీ సర్దేస్తూ ఉంది ఆ లేడీ కానిస్టేబుల్. శంకర్ ఒక చేత్తో టేబుల్ మీద ఉన్న పెన్నుని గాలిలో తిప్పుతూ మరొక చేత్తో తన ఒత్తైన మీసాన్ని ఒకసారి సరిచేసుకున్నాడు. అతని చూపులు ఎదురుగా ఉన్న డాలీ ఫైల్ మీదే ఉన్నాయి. అంతలో స్టేషన్ గేట్ లోపలికి 3 ఖరీదైన వాహనాలు సైరన్ లేకుండానే ప్రవేశించేశాయి. స్టేషన్ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది. వస్తోంది ఎవరో కాదు, సిటీ కమిషనర్ రంగనాథ్. పక్కనే ఉన్న కానిస్టేబుల్ సత్యబాబు వడివడిగా వచ్చి లేడీ కానిస్టేబుల్ సుజాతతో గుసగుసగా అన్నాడు. సుజాత, చూసావా, ఈరోజు ఏంటో కమిషనర్ సాబ్ వచ్చారు. ఇవాళ మళ్ళీ ఏదో మన స్టేషన్లో రగడైతే జరగబోతోంది అన్నాడు. పాపం మన శంకర్ సార్ ఎంత కష్టపడి ఆ మైదాపూర్ మర్డర్ మిస్టరీ ఛేదించారో అందరికీ తెలుసు. అయినా మన ఈ కమిషనర్ గారు ఎందుకో సార్ మీద ఎప్పుడు కష్టమంటూనే ఉంటారు అని నిట్టూర్చాడు సత్యబాబు తన సార్ శంకర్ గురించి జాలిపడుతూ. సుజాత కూడా శంకర్ వైపు చూస్తూ నిట్టూరుస్తూ, అవును సత్యబాబు, ఒక పక్క సొంత కొడుకు అని కూడా చూడకుండా తన కమిషనర్ గారు అంత స్ట్రిక్ట్గా ఉంటారేంటి? ఈ సిటీలో ఇన్ని కేసులు సాల్వ్ చేసిన ఆఫీసర్ ఇంకెవరైనా ఉన్నారా? కానీ మన కమిషనర్ రంగనాథ్ గారి కంటికి మాత్రం శంకర్ సార్ ఎప్పుడు తప్పు చేసినట్టే కనిపిస్తారు అని బదులిచ్చింది ఆ అమ్మాయి. అదే కదా సుజాత, అసలు మన సారు సాల్వ్ చేసిన కేసులు ఎన్నో తెలుసా? ఈ ఏరియా మొత్తం సారు వచ్చాకే దొంగతనాలు ఆగిపోయాయి అని అన్నాడు సత్యబాబు. అమ్మాయిల్ని ర్యాగింగ్ చేయటం, రేపులు చేయటం కూడా అసలు చాలా వరకు తగ్గిపోయాయి మన సిటీలో. మన సార్ వచ్చాకే కదా ఇవన్నీ జరుగుతుంది. మరియు సార్ అసలు మెరిట్ స్టూడెంట్ కూడా, అందుకే ఇంత చిన్న వయసులో చక్కగా ఇంత పొజిషన్లోకి వచ్చేశారు అంటూ వాళ్ళ సార్ గొప్పతనం గురించి సుజాత దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా తను ఇంకా తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని ఏదేదో టెస్టులు కూడా రాస్తూనే ఉంటారు. రేపు మాపు మంచి మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి మన సార్కి అని మంచి అవార్డులు ఇచ్చి సపోర్ట్ చేయకుండా ఏంటో అర్థం కాదబ్బా. ఏమోలే, ఇవన్నీ పెద్దవాళ్ళు చూసుకునే విషయాలు, మనకేం అర్థమవుతాయి, అయినా కూడా మనకెందుకులే అని ఇద్దరు ఇక ఒకరికొకరు నిట్టూరుస్తూ తన సారు గురించి తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇక ఒక్కసారిగా వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి బూట్ల చప్పుడు దగ్గరవుతుండగా ఇద్దరు వారి నోట్లను కట్టిపడేసి అటెన్షన్లో నిలబడిపోయారు. రంగనాథ్ మరియు కొంతమంది అధికారులతో గంభీరంగా లోపలికి నడిచి వచ్చారు. ఆయన కళ్ళల్లో తీక్షణత. ఇక ఎదురుగా చూస్తూ శంకర్ రూంలోకి వెళ్తూనే ఆయన చూపులు శంకర్ వైపు పడ్డాయి. శంకర్ చప్పున లేచి నిలబడ్డాడు. అతని వెన్ను విరిచి మరీ గర్వంగా సెల్యూట్ చేశాడు ఎదురుగా ఉన్న కమిషనర్కు. ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల భావం ఎక్కడా లేదు. అక్కడ ఉన్నది కేవలం ఒక పై అధికారి మరియు ఒక సబార్డినేట్ మాత్రమే. రంగనాథ్ టేబుల్ దగ్గరికి వచ్చి శంకర్ కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. అలాగే చూస్తూ, ఇన్స్పెక్టర్ శంకర్, ఎవరిచ్చారు నీకు ఆ గోల్డెన్ రిసార్ట్స్ మీద రైడ్ చేసి పర్మిషన్? అది హై ప్రొఫైల్ ఏరియా అని నీకు తెలియదా? పైనుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో తెలుసా? అసలు నువ్వు చేసే పనుల వల్ల డిపార్ట్మెంట్కి ఎంత తలనొప్పి వస్తుందో నీకు అసలు అర్థం అవుతుందా ఏమైనా అన్నారు ఎంతో గంభీరమైన గొంతుతో. ఒక్కసారిగా ఆ మాట అనగానే సత్యబాబు, సుజాత అలాగే ఎదురుగా నిలువు కళ్ళేసుకొని చూస్తూ నిలబడిపోయారు. పోలీస్ స్టేషన్లో ఉన్న మిగతా స్టాఫ్ అంతా కూడా అలాగే స్ట్రైట్గా నిలబడి ఏం జరగబోతుందో అన్నట్టుగా అర్థం కాక బిక్కుమంటూ అలాగే నిలబడిపోయారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఈ 2 ఎపిసోడ్స్ మీకు నచ్చినాయా అనుకుంటున్నాను. నిన్న ఇవ్వలేకపోయాను, అందుకనే కొంచెం లేట్గా ఇచ్చాను, ఏమీ అనుకోకండి. కొంచెం ఈ సిరీస్ని ఎవరైతే నచ్చి చూస్తున్నారో వాళ్ళు మీరు ఒక లైక్ చేశారు అనుకోండి, ఈ సిరీస్ మళ్ళా మీరు ఎంతమంది చూస్తున్నారో అంత డబల్ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు కదా. నా ఛానల్లో నచ్చితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సిరీస్ మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో మిగతా మొదటి ఎపిసోడ్ నుండి కూడా చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. ఓకే గైస్, తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఉంటాను, బాయ్.